హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మిరకల్స్. నేను మీ శ్రావణి. మనం చికెన్ ఎన్ని విధాలుగా చేసుకున్నా కూడా అందులో చికెన్ లెగ్ పీస్ ఫ్రై టేస్టే వేరు కదా. మ్యాక్సిమం చాలామంది ఇష్టపడేది కూడా చికెన్ లెగ్ పీస్ ఫ్రైనే. పిల్లలైతే మరీను కాదంటారా. సో ఈరోజు చికెన్ లెగ్ పీస్ ఫ్రై నేను సింపుల్గా ఇలా చేసేసాను. చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా చికెన్ లెగ్ పీస్ ఫ్రై కోసం అయితే నేను 3 లెగ్ పీస్ని అయితే తీసుకున్నా. వీటిని శుభ్రంగా అయితే వాష్ చేసేసుకొని ఒక్కొక్క లెగ్ పీస్కి 6 ఘాట్లు అయితే పెట్టేసుకున్నా. దీనివల్ల లోపల దాకా ఉప్పు కారం అనేది బాగా పట్టి చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ నిమ్మ చెక్కనైతే రసం పిండేసుకుందాం. ఇందులోకి దాంతోపాటు 1/4 టీ స్పూన్ అంత సాల్ట్ కూడా వేసుకొని ఒక్కొక్క లెగ్ పీస్ని ఇలా చేతితో కొంచెం ఇలా రబ్ చేసినట్టయితే లోపల దాకా సాల్ట్ పులుపు అనేది పోయి మనకు లెగ్ పీస్ టేస్ట్ అనేది బాగుంటుంది, చప్పగా లేకుండా. ఇలా 3 కూడా బాగా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి ఇంకొక ప్లేట్ తీసుకొని అందులోకి అయితే ఈ లెగ్ పీస్లో ఉన్న నిమ్మరసం అంతా కూడా ఇందులోకి అయితే వంపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ అంతా సాల్ట్ కూడా వేసుకుందాం. అలాగే 2 స్పూన్ల దాకా ఫ్రెష్ పెరుగు వేసుకుందాం. పులుపుదైతే పనికి రాదు. 1/4 టీ స్పూన్ అంత పసుపు, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే 2 స్పూన్లు వేసుకున్నాం జస్ట్ కలర్ కోసము. మామూలు చిల్లీ పౌడర్ అయితే 1 స్పూన్ వేసుకుంటున్నాం. తర్వాత 1 స్పూన్ దాకా ధనియా పౌడరు, 1 స్పూన్ దాకా గరం మసాలా పౌడరు, ఒక 3-4 పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. గుప్పెడంతా కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి. అలాగే గుప్పెడంతా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోండి. ఒక 1/2 స్పూన్ దాకా మిరియాల పౌడరు, 1/4 టీ స్పూన్ అంతా జీలకర్ర పౌడరు, అలాగే 2 స్పూన్ల దాకా మైదా, ఇంకొక 2 స్పూన్ల దాకా టొమాటో కెచప్. ఇది వేయడం వల్ల జ్యూసీగా చాలా బాగుంటుంది లెగ్ పీస్ అనేది. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఈ పొడులన్నీ కూడా ఒకసారి అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫస్ట్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 స్పూన్ల దాకా ఆయిల్ చేసేసుకోండి. దాని తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కూడా కాకుండా లెగ్ పీస్కి పట్టేలాగైతే బాగా మనము కలిపేసుకోవాలి. ఈ పొడులన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి అయితే ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం ఫస్ట్. దీనివల్ల లెగ్ పీస్కి బాగా మసాలా అనేది అతుక్కుంటుంది, బాగా బైండ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు గట్టిగా ఉంది కదా కొంచెం, ఇది బాగా థిక్గా ఉంది కాబట్టి ఇంకొంచెం మనకి పల్చగా కావాలి. అందుకోసమే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఇప్పుడు లెగ్ పీస్ 3 తీసుకొని ఒక్కొక్క దానికి బాగా ఈ మసాలాను పట్టించాలి. బాగా కొంచెం థిక్గా అయ్యేదాకా కూడా బాగా మనం ఘాట్లు పెట్టుకున్న ఘాట్లలో కూడా బాగా పెట్టేసుకోవాలి. అప్పుడే లోపల దాకా కూడా ఉప్పు కారం అనేది బాగా పోతుంది. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది జ్యూసీగా. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ టు 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్న లెగ్ పీస్లను పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే బాండి పెట్టేసుకొని అందులోకి అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఎన్ని అయితే పడతాయో అన్ని లెగ్ పీస్లను మనం వేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ మీదనే మనమైతే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. హై ఫ్లేమ్ మీద అయితే పైన మాత్రం మాడిపోతుంది, లోపలంతా కూడా అలాగే చికెన్ అంతా పచ్చిగానే ఉడకకుండా ఉంటుందన్నమాట, ఫ్రై అవ్వకుండా. అందుకే లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్నట్టయితే లోపల దాకా కూడా బాగా చికెన్ ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అలాగే లో ఫ్లేమ్ మీదనే ఉంచిన తర్వాత నెమ్మదిగా అయితే టర్న్ చేసేసుకోవాలి ఒక్కొక్క లెగ్ పీస్ని. దీనివల్ల అయితే మసాలా ఊడే ఛాన్స్ అనేది ఉండదు. చూడండి ఎలా స్టిక్ అయింది కదా మసాలా అంతా కూడా. ఇలాగే మీరు ఎన్ని అయితే తీసుకున్నారో అన్ని లెగ్ పీస్లను కూడా సేమ్ ప్రాసెస్ అయితే చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక సర్వింగ్ బౌల్ అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మీరు ఎన్ని విడతలుగా తీసుకుంటే అన్ని విడతలుగా వేసేసుకున్న తర్వాత నాకైతే ఫస్ట్ టైం అయితే 2 వేసేసుకున్నా, సెకండ్ టైం అయితే 1 వేసుకున్నాను. 3 అయితే ఒకసారి పట్టవు కాబట్టి ఫస్ట్ 2 వేసుకున్నా, మళ్ళీ 1 వేసుకున్నా. చూసారు కదా, ఇంకేముంది, సింపుల్గా అయిపోయింది. నెక్స్ట్ ఆనియన్తో లెమన్తో సర్వ్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోయింది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. మరి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం అయితే తీసుకోదు. మరి మీకు నచ్చింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.